బుద్ధించి అలసిపోయి ఉన్నాడు. మన పని ఏమి? తిన్నావా, పడుకున్నావా, తెల్లవారిందా?
అయితే అన్న దగ్గర విచారించుకుందాం కదా.
చూస్తే అసలు మనం యుద్ధానికి పోయే కాలంలో నవమికి అర్థం వచ్చింది. మనం పోయిన పని నెరవేరుతున్నారా? ఖచ్చితంగా కృష్ణదేవ ఆ కౌరవుల పైకి యుద్ధానికి పోతున్నాం. అందులో మీ అన్న అనుమతి అయినదా? మా అన్న అంగీకారము మా భర్త లేదు. మేమే స్వయంగా మాట వినండి. అందుకు ఆ మూర్ఖుడు ఒప్పుకోడు. ఒకవేళ ఒప్పినా అతని మనసు యుద్ధపడి కావించి యుద్ధమే సిద్ధం చేసుకుని వచ్చి మీ ప్రతిజ్ఞ నెరవేర్చుతున్నాను. నా మాట వినండి. బావా కృష్ణదేవ నీవు రాయబారిగా అవుతున్నావా? అలాగైతే నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడ ఉన్నాను? నా మాట వినండి. మీ ప్రతిజ్ఞ నేను నెరవేర్చుతున్నాను. బావా కృష్ణదేవ నీ వచ్చినా అలాగైతే ఆ కౌరవులపై యుద్ధమే కావచ్చుకున్నాను.